ఇంకా తను ఆలోచిస్తూనే ఉంటుంది. నేనేం చేశాను అని తనకు తానే ప్రశ్నించుకుంటూనే ఉంటుంది. అప్పుడు సరిగ్గా తనకి ఆ కన్నీళ్ల చెరువు దగ్గరికి వెళ్ళి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అసలు తను అక్కడికి వెళ్ళి ఏమి అయితే చెప్పిందో అవి అన్నీ జరుగుతున్నాయని తెలుసుకుంటుంది. అయినా నేను అక్కడ ఏడవలేదు, నాకసలు కన్నీళ్లే రాలేదు, అలాంటప్పుడు మరి ఎలా జరుగుతున్నాయని అనుకుంటూ ఉండగా అప్పుడు తనకి గుర్తు వస్తుంది. తను అలా చెప్తూ ఉండగా తను నవ్వటం, అప్పుడు తనకి పొరబోవటం, తన కళ్ళల్లో నుండి నీళ్లు వెళ్ళి ఆ చెరువులో పడటం అన్నీ గుర్తుకు వస్తాయి. నవ్వేటప్పుడు వచ్చిన నీళ్లు ఆ చెరువులో పడటంతో తన సంతోషమంతా తను తీసేసుకుందని, నేను అలా అబద్ధాలు చెప్పటంతో ఆ అమ్మకి కోపం వచ్చి అవి అన్నీ నిజం చేస్తుందని తను తెలుసుకుంటుంది. అయ్యో భగవంతుడా, నేను ఎంత పాపం చేశాను తండ్రి. ఆ గంగమ్మ తల్లి దగ్గరకే వెళ్ళి నా నోటికొచ్చినట్లు మాట్లాడి వచ్చాను. ఆ తల్లి మహత్యం నేను తెలుసుకోలేకపోయాను. అలా నేను చేసిన తప్పు వల్ల దేవుడు లాంటి నా భర్త అలా మారిపోయాడు. నన్ను తన కన్న తల్లిలాగా భావించి ఎప్పుడూ పిన్ని పిన్ని అంటూ నా వెనకాల తిరిగే ఆ రాజు కూతురు ఇప్పుడు నన్ను ఒక మనిషిలాగా కూడా చూడట్లేదు. నేను చేసిన తప్పులతో ఆ అమ్మవారికి కోపం తెప్పించాను. ఎలాగైనా మళ్ళీ ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని అడగాలి అని ఏడుస్తూ ఆ కన్నీళ్ల చెరువు దగ్గరికి వెళ్ళాలి అని అక్కడి నుండి బయలుదేరుతుంది. అయితే అంతకుముందే తన పిన్ని ఇంట్లో లేకపోయేసరికి ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ ఆ గుడి దగ్గరికి వచ్చి ఆ పెద్దావిడ వాళ్ళ పిన్ని మాట్లాడుకునేదంతా వింటుంది ఆ రాజు కూతురు. ఇంకా వాళ్ళ పిన్ని ఒక్కటే అలా ఏడుస్తూ వెళ్ళటం చూసి జాలి వేసి తన వెనకాలే వెళ్తుంది. ఇంకా అలా ఇద్దరు ఒకరి వెనకాల ఒకరు ఆ కన్నీళ్ల చెరువు దగ్గరికి చేరుకుంటారు. ఇంకా రాజు భార్య తను చాలా పెద్ద తప్పు చేశానని, నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అని ఎంతో మంచి మనసున్న తన భర్తని నువ్వే తిరిగి మార్చాలి అని తన కూతురు కూడా మనసు మార్చుకొని మళ్ళీ తన తల్లిలాగా నన్ను ప్రేమగా చూసుకోవాలని బాగా ఏడుస్తూ తన కష్టమంతా చెప్పుకుంటూ అలా కొంచెం కొంచెంగా ఆ చెరువులోకి నడుస్తూ ఉంటుంది. పక్క నుండి ఇదంతా చూస్తున్న రాజు కూతురు వాళ్ళ పిన్ని అలా చెరువులోకి వెళ్ళిపోతూ ఉండటంతో తన దగ్గరికి వెళ్ళి తనను బయటకు తీసుకువస్తుంది. ఏంటి పిన్ని ఇది? ఇప్పుడు ఏమైందని నువ్వింతలా బాధపడుతున్నావు? నేను ఇప్పుడు ఇక్కడికి రాకపోయుంటే ఎంత ఘోరం జరిగేది. అయినా అసలు నువ్వెందుకు ఈ కన్నీళ్ల చెరువు దగ్గరికి వచ్చావు? అలా వచ్చి అబద్ధాలు ఎందుకు చెప్పావు? అయినా దేవుడి దగ్గర ఎవరు అయినా ఇలా అబద్ధాలు చెప్తారా? సరేలే పోనీ, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు. ఇంకా అమ్మ నిన్ను క్షమిస్తుందిలే. నువ్వు నీ మనస్ఫూర్తిగా నీ బాధని ఆ అమ్మకి చెప్పుకొని క్షమించమని దండం పెట్టుకో అని తను కూడా కన్నీళ్ల చెరువుకు దండం పెట్టుకొని వాళ్ళ పిన్నిని ఇంటికి వెళ్దాం పదా అని అంటుంది. ఇంకా నాన్నని కూడా ఈ గంగమ్మ తల్లి మార్చేస్తుందిలే పదా అని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇక ఇంటికి వెళ్ళగానే రాజుగారు, నాకు ఒక్క మాటైనా చెప్పకుండా నా కూతురిని ఎక్కడికి తీసుకొని వెళ్ళావు? ఇంట్లో అయితే నేను ఉంటాను అని బయటకు తీసుకొని వెళ్ళి ఏమైనా చేద్దాము అని అనుకుంటున్నావా అని కోపంగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ కూతురు, అయ్యో ఆగండి నాన్నగారు, ఎందుకు మీరు అలా అరుస్తున్నారు? అయినా అసలేమైందని ఇప్పుడంత కోపం తెచ్చుకుంటున్నారు? నేను పిన్ని గుడికి వెళ్ళి వస్తున్నాము. మీరు అనవసరంగా పిన్నిపై నిందలు వేసి బాధ పెట్టకండి నాన్నగారు అని అంటుంది. ఏంటి తల్లి, ఈ రాక్షసి నిన్ను కూడా మార్చేసిందా అని రాజుగారు అంటారు. అలాంటిదేమీ లేదులే నాన్నగారు, పిన్ని నాతో చాలా ప్రేమగా ఉంటుంది. మీరే అనవసరంగా తనని అపార్థం చేసుకుంటున్నారు అని అంటుంది. ఎంత చెప్పినా కానీ
తన కూతురు మాట వినకుండా రాజు మాత్రం కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్నగారు అలా వెళ్ళిపోగానే వాళ్ళ పిన్ని చాలా బాధపడుతూ, నేను అందుకనే ముందుగానే చెప్పాను తల్లి, నేను అంటే మీ నాన్నగారికి చాలా కోపమని, అసలు నా ముఖం చూస్తేనే అసహ్యించుకుంటారు అని, ఇప్పుడు చూడు ఎంత కోపంగా అలా వెళ్ళిపోయారో అని అంటుంది. సరేలే పిన్ని, ఎవరు అయినా ఎప్పుడు ఒకేలాగా ఉండరు కదా, మొదటి నుండి నాన్నగారికి నువ్వంటే ఎంత ఇష్టం ఉండేదో నీకు తెలుసు కదా, కానీ నాన్నగారిలో అలా మార్పు రావడానికి కారణం నువ్వే అని కూడా నీకు తెలుసు కదా పిన్ని. అసలు నాన్నగారికి నువ్వంటే ఎప్పుడూ కోపమే ఉండేది కాదు, కానీ ఆ అమ్మవారికి అలా అబద్ధాలు చెప్పటం వలన ఆ అమ్మవారి మహిమతో అలా మారిపోయారు. ఇప్పుడు నువ్వు కూడా మారిపోయావు కదా, చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ నీ భర్త ప్రేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు కాబట్టి ఆ అమ్మవారు మళ్ళీ నీ బాధని అర్థం చేసుకొని నిన్ను క్షమించి నాన్నగారి మనసును కూడా మారుస్తుందిలే పిన్ని. కాకపోతే దానికి కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు పిన్ని. నువ్వేం దిగులు పడకు. నాన్నగారిలో ఖచ్చితంగా మార్పుని నువ్వు చూస్తావు. నేను మళ్ళీ వెళ్ళి నాన్నగారితో ఒకసారి మాట్లాడి వస్తాను అని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళ నాన్నగారికి మొదటి నుండి ఇప్పటి వరకు జరిగినదంతా చెప్తుంది. పిన్ని నన్ను అలా కష్టాలు పెట్టటం చూసి చనిపోయిన నా తల్లే అలా పెద్దావిడ రూపంలా వచ్చి మా ఇద్దరిని ఒకరి తర్వాత ఒకరిని అలా కన్నీళ్ల చెరువు దగ్గరికి పంపించింది అని, ఆ చెరువు మహత్యం వల్లే ఇలా మార్పు వచ్చింది అని, ఇప్పుడు పిన్ని తన మనస్ఫూర్తిగా నన్ను తన కూతురిలా భావిస్తుంది నాన్నగారు అని, మీరు కూడా పిన్ని మనసుని అర్థం చేసుకొని తనని ఈ ఒక్కసారికి క్షమించండి నాన్నగారు అని బ్రతిమిలాడుతుంది. ఇంకా రాజుగారు కూతురు చెప్పిన మాటలు విని ఆ కన్నీళ్ల చెరువు మహత్యం వల్ల తన మనసు మార్చుకుంటాడు. ఇంకా తన రెండో భార్యని క్షమిస్తాడు. ఇంకా తను కూడా రాజు కూతురుని తన కన్న బిడ్డలాగే చూసుకుంటూ రాజును కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ముగ్గురూ కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తారు.